లింక్ షేర్ చేసేయండి. చిన్న పల్లవి పాడుకుని ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈరోజు ఆరాధన వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. Psalms 27 verses 1 to 7. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవుడు పరిశుద్ధ లేఖన భాగము మన ఇంట్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ యొక్క నూతన దినమున నీ సన్నిధిని చేరి మేము నిన్ను ఆరాధించడానికి, మా ప్రియులందరూ కూడా వారి వారి గృహాల్లో ఉండి నిన్ను ఆరాధించడానికి మమ్మలను సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ప్రభువా, ఈ లాక్డౌన్ దినాలలో విశ్వాసమందు మేము దిగజారిపోకున్నట్లుగా దినదినము మమ్మల్ని మీరు బలపరిచి ప్రభువా, నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని మేము ఎరుగునట్లుగా మీరు మమ్మల్ని సంధించి మా మనోనేత్రాలు తెరచి ప్రభువా, నిన్ను వాక్యము ద్వారా మేము ఎరగటానికి మీరు మాకు ఇచ్చిన ప్రత్యక్షతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ సన్నిధానంలో ఈరోజు ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరగటానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. 27వ కీర్తన యందు దావీదు నిన్ను ఆరాధించిన అనుభవాన్ని మేము ధ్యానం చేయటానికి నీ సహాయం కోరుచుండగా మేము ఆ అనుభవమును కలిగిన వారమై యథార్థతతో ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని క్రీస్తు వెరటడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని సన్నిధానంలో ఉన్న మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సంకల్పమై ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. సజీవులుగా ఉన్న మనము దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని కలిగి ఉన్నామని ఆనందిస్తూ సంతోషిస్తూ
ఆయన సన్నిధిని మన గృహాలలో మనం అనుభవిస్తూ ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడదాము. పరిశుద్ధ గ్రంథములో గొప్ప ఆరాధికుడుగా దావీదుకు మంచి పేరున్నది. దావీదు దేవుణ్ణి ఆరాధించిన అనుభవాన్ని వాక్యము ద్వారా మనము ధ్యానం చేస్తే ఆ అనుభవాలలో మనము ఎంత మట్టుకు కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో మనకు అర్థమవుతుంది. 27వ కీర్తన మనము 3 భాగాలుగా దానిని మనము ధ్యానం చేయొచ్చు. మొదటి వచనంలో దావీదు తన నిరీక్షణకు ఆస్పాదమైన దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా ఆ మాటల ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2 నుండి 3 వచనాలు దావీదు యొక్క విశ్వాసము ఏమిటనేది వ్యక్తపరచబడుతుంది. 4 నుండి 5 వచనాలు దావీదు యొక్క నిబద్ధత, హిస్ కమిట్మెంట్ ఏమిటనేది మనకి తెలియపరచబడుతుంది. 6వది దావీదు యొక్క కంఫర్ట్, అనగా ఆయన యొక్క ఆదరణ ఎక్కడా అనేది దావీదు తన మాటల్లో దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి కీర్తిస్తున్నట్లుగా మనము ఈ వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కీర్తన రాసినప్పటికీ దావీదు ఒక యుద్ధములో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఏ యుద్ధములో ఉన్నాడనేది మనకి తెలియపరచబడలేదు, కానీ తను ఉన్న పరిస్థితి అయితే మాత్రము చాలా వ్యతిరేకమైన పరిస్థితి, ఆటంకకరమైన పరిస్థితి. ఈ ఆటంకాలలో కూడా దావీదు దేవునిని వెతుకుచున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థమవుతుంది. వెతికిన దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా కూడా 6-7 వచనాలలో మనకి స్పష్టమవుతుంది. అక్కడ దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దావీదు యొక్క హృదయం అంతా కూడా దేవునిని ఆరాధించాలి అనేది. సాధారణంగా మన వ్యక్తిగత జీవితాలలో, దినచర్యలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం చాలా దిగులు చెందుతూ నిరాశతో ఉంటాము. కానీ దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటిని బట్టి దిగులు చెందలేదు, కానీ దేవునిని ఆరాధించడానికి తీర్మానం తీసుకున్నాడు. ఆ మాట 6వ వచనములో స్పష్టంగా రాయబడి ఉన్నది. చూడండి అక్కడ ఏమని రాయబడిందో. 6వ వచనము, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇది దావీదు యొక్క ఆరాధన ప్రకటన అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ దావీదు ఏమని ప్రకటిస్తున్నాడు? ఇక్కడ నేను దేవుని గుడారములో చేరి ఉత్సాహధ్వని చేయుచు నేను దేవునికి బలులు అర్పించెదను. నేను పాడుతాను, యెహోవాను గూర్చి నేను స్తుతిగానము చేస్తాను. ఇది దావీదు యొక్క ఆరాధన ప్రకటన. మరి దావీదు ఇలా ప్రకటిస్తానికి కారణాలేంటి? దావీదు ఏదైనా సాధారణమైన పరిస్థితిలో ఉన్నాడా అంటే, ఈజీ ఇన్ ఏ కంఫర్ట్ జోన్, తనకి అనుకూలమైన పరిస్థితిలో దావీదు ఉన్నాడా అంటే లేడు. ఎందుకంటే చూడు ఇక్కడ దావీదు ఏమని అంటున్నాడంటే 2వ వచనంలో, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువుల మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టెల్లి కూలిరి అని ఇక్కడ దావీదు ప్రకటిస్తున్నాడు. అంటే డేవిడ్ వాజ్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ సిట్యువేషన్ వేర్ హీ వాజ్ టోటలీ సరౌండెడ్ బై ఎనిమీస్. దావీదు తన చుట్టూ ఉన్న శత్రువులందరినీ కూడా చూచి భయపడకుండా దావీదు ప్రకటిస్తున్న ఈ మాట 6వ వచనములో, ఆ మాట, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. దావీదు ఇలా ప్రకటిస్తానికి కారణం ఏంటి? మొదటిది చూస్తే దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క
విశ్వాసము. దావీదు యొక్క విశ్వాసానికి కారణం ఏంటి? ఎందుకు నిబ్బరమైన ఆ స్థితిని కలిగి ఉన్నాడు దావీదు అనంటే, మొదటి వచనంలో చూస్తున్నాము, దావీదు దేవునిని ఎరిగి ఉన్నాడు. దావీదు యొక్క నిరీక్షణకు, దావీదు యొక్క విశ్వాసానికి బేస్ ఏమిటంటే, దావీదు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. దావీదు దేవుడు ఎలాంటి వాడో దావీదుకి తెలుసు. చూడండి, అక్కడ రాయబడిన మొదటి వచనంలో రాయబడింది, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరుతును. 3 విషయాలు ఇక్కడ దావీదు చెప్తాడండి. ఇక్కడ దేవుని గురించి, తను ఆశ్రయించిన తన దేవుని గురించి దావీదు ఇలా చెప్తున్నాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నా దేవుడు నాకు రక్షణై ఉన్నాడు, నా దేవుడు నాకు ప్రాణదుర్గము అని దావీదు ప్రకటిస్తున్నాడండి ఇక్కడ. అదే మాట ప్రియులుగా మనమందరము కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రియులుగా ఉన్న మనము ఎవరిని ఆరాధిస్తున్నామో మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో హూమ్ వీఆర్ వర్షిపింగ్. తెలియకుండా మనము ఆరాధిస్తే అది ఆరాధన అవ్వదు అని మనము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ దావీదు కలిగి ఉన్న అనుభవము, నీవు నేను కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. వీ హ్యావ్ టు నో whom we are worshipping. దావీదు అంటాడు ఇక్కడ, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నా దేవుడు నాకు రక్షణయ్య ఉన్నాడు, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఎందుకు దావీదు దేవుడు తనకి వెలుగుగా ఉన్నాడని, దేవుడు ఎందుకు తనకి రక్షణగా ఉన్నాడని, దేవుడు ఎందుకు తనకి ప్రాణదుర్గముగా ఆశ్రయదుర్గముగా ఉన్నాడని చెప్తున్నాడో కొన్ని మాటలు మనము త్వరగా చూద్దాము. కీర్తనాకారుడు 18వ అధ్యాయము 28వ వచనములో ఇలా రాస్తున్నాడు ఇక్కడ, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చూడండి, ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడు, యెహోవా నీవు నాకు వెలుగై ఉన్నావు. ఎందుకు వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ దావీదు. ఆ 18వ వచనం మనం చదివాం, 28వ వచనంలో 18వ అధ్యాయం ఏమని, నా దీపము వెలిగించువాడవు నీవే, యు ఆర్ ద వన్ హూ లైట్స్ మై ల్యాంప్. నీ దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. యు ఆర్ ద వన్ హూ మేక్స్ లైట్ ఫ్రమ్ డార్క్నెస్. చీకటిలో నుండి నువ్వు వెలుగును చేయువాడు. 23వ కీర్తనలో అంతనే దావీదు నిశ్చయతతో ఇలా మాట్లాడుతూ వచ్చాడు. 23వ కీర్తన 4వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఇక్కడ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నా జీవితంలో చీకటి అనేదే ఉండదు. దేర్ ఇస్ నో డార్క్నెస్ అని ఇక్కడ దావీదు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. ప్రియులారా, నీవు నేను దేవుణ్ణి ఆశ్రయించాము కాబట్టి, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాము కాబట్టి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో మరి ఆ విషయమై దేవుని యొక్క వాక్యము మనతో ఇలా మాట్లాడుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఇలా రాయబడింది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. వన్స్ వి వేర్ ఇన్ డార్క్నెస్. ఇప్పుడు దేవుడు మనలను వెలుగులోనికి పిలిచాడు. కాబట్టి దావీదు వలె నీవు నేను ప్రకటించాలి, దట్ ద లార్డ్ ఈజ్ మై లైట్. యెహోవా నాకు వెలుగై ఉన్నాడని దావీదు చెప్పినట్లుగా నీవు నేను చెప్పగలగాలి, ద లార్డ్ ఈజ్ మై లైట్. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. 2వ మాట అక్కడ చూస్తే, దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు అనే మాట దావీదు ప్రకటిస్తున్నాడు. ఎస్, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలలో తిరిగి దావీదు మాటలు మనము అక్కడ చూడగలుగుతున్నాం. ప్రియులారా, 7వ అధ్యాయము 1-2 వచనాలలో, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము. నేను తప్పించువాడెవడనూ లేకపోగా
వారు సింహము వలె ముక్కలు ముక్కలుగా చీల్చవేయకుండా నన్ను తప్పించుము. చూడండి, ఇక్కడ దావీదేమన్నాడు, నేను నిన్ను సరళించియున్నాను, నన్ను రక్షించువాడవు నీవే, యు ఆర్ ది ఓన్లీ వన్ హూ కెన్ సేవ్ మీ. శత్రువులు దావీదుని చుట్టుముట్టినప్పుడు దావీదు యొక్క వేదనంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళబుచ్చుకుంటున్నాడు. అక్కడ ప్రియులారా, మనము ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. మనకి చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటానికి, ధ్యానం చేయటానికి, కానీ సమయం మనకి లేదు. కాబట్టి క్లుప్తముగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ఆరాధన సమయానికి మనము వెళ్ళిపోదాము. రక్షణ అనేది దేవుడు ఈ రోజుల్లో మనుషులకు దేనిని కల్పిస్తాడంటే పాపము నుండి మనకి ఆయన రక్షణ కల్పిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ పాపము ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా బంధించి దేవుని దరికి చేరకున్నట్లుగా దేవునికి దూరముగా తీసుకుని పోయి ప్రతి ఒక్కరిని కూడా ఆ చీకటి బంధకములో పడవేయటానికే అది మనలో ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు పాపము నుండి మనం రక్షిస్తాడు అని మనం చెప్తున్నాం కదా. రెండవది ఏంటంటే పాపం యొక్క యాజమాన్యము నుండి కూడా మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ నీ మీద నా మీద పాపము ఏలుబడి చేయకున్నట్లుగా దాని యాజమాన్యము నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా దేవుడు మనలను పాపం యొక్క వాతావరణము నుండి కూడా రక్షిస్తున్నాడు. హీ సేవ్స్ అస్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ఎ సిన్ఫుల్ ఎన్విరాన్మెంట్. అంటే పాపము యొక్క వాతావరణము నుండి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తున్నాడు. మేము పాపము చేయువారితో ఉంటున్నామండి, మరి మేము పాపము చేయకుండా ఎలా ఉండగలుగుతామంటే అది ఒక సాకు కింద మనం చెప్పుకుంటున్నాం తప్ప, దేవునిని నిజముగా నీవు నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే నిన్ను పాపం నుండి విడిపిస్తాడు. రెండవది, పాపం యొక్క యాజమాన్యం నుండి నిన్ను విడిపిస్తాడు. మూడవది, పాపం యొక్క వాతావరణం నుండి కూడా నిన్ను దూరముగా దేవుడు తీసుకువెళ్తాడు. దావీదుకి ఈ విషయం బాగా తెలుసు కాబట్టే అంటున్నాడు అక్కడ, నా దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు. మూడవది మనం చూస్తే 27వ కీర్తనలో దావీదు దేవుని గురించి ఏం తెలుసుకున్నాడంటే, యెహోవా నీవు నా ప్రాణదుర్గము అని చెప్తున్నాడండి. ఇక్కడ నీవే నా ప్రాణదుర్గము అని ఇక్కడ దావీదు చెప్పగలుగుతున్నాడు. సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 10వ వచనము దేవుని గురించి ఒక మాట రాయబడింది. 18వ అధ్యాయము 10వ వచనము సామెతల గ్రంథంలో రాయబడిన మాట. అందరం ఒక్కసారి ఆ మాట చదువుతాం. మనకు తెలిసిన మాటే. ఆ మాట ఏమనగా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అనే మాట. అవును, నీకు నాకు ఆశ్రయదుర్గము ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము నమ్ముకున్న మన ప్రియ ప్రభువే, మన తండ్రి, మన దేవుడు అని మనం మర్చిపోకూడదండి. ఇక్కడ హీ ఈజ్ అవర్ షెల్టర్. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు ఏ విధమైన ఆశ్రయం లేనప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు ఇక్కడ అనే మాట ఇక్కడ మనకి స్పష్టంగా దావీదు తెలియపరుస్తాడు. ఐ టేక్ షెల్టర్ ఇన్ మై లార్డ్. నా దేవునిలో నేను ఆశ్రయాన్ని పొందుకుంటున్నాను. నా దేవుడే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము. చూడండి, ఇక్కడ దావీదు యొక్క విశ్వాసానికి కారణం ఏంటంటే దేవుణ్ణి బాగా ఎరిగి ఉన్నాడు. రెండవది ఏమిటంటే దేవుని కార్యాలు కూడా బాగా తెలుసు. చూడండి, ఇక్కడ ఏం తెలుసు అంటే దావీదుకి దేవుని కార్యాలు కూడా బాగా తెలుసు. 2-3 వచనాలలో దేవుని కార్యాల గురించి దావీదు చెప్తున్నాడండి. ఇక్కడ ఏమని చూడండి, అక్కడ నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువుల మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టెల్లి కూలిరి అని ఇక్కడ దావీదు చెప్తున్నాడండి. ఇక్కడ దావీదుని శత్రువులు ఎంతగానో హింసించారండి, ఇక్కడ ఎంతగానో బాధించారండి. ఇక్కడ దావీదు శత్రువులను దేవుడు సర్వనాశమును చేశాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి దావీదు శత్రువులను సర్వనాశనము చేసిన దేవుడు నా శత్రువులను సర్వనాశనము చేయడా అంటే చేస్తాడు. మలాకీలో మనం చూస్తున్నాము దేవుని గురించి రాయబడిన మాట, ఆయన నిన్న నేడు రేపు భవిష్యత్తులో కూడా ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడై ఉన్నాడు. ఆనాడు దావీదు పక్షమున దేవుడు కార్యము చేశాడు. ఈరోజు నీవు దేవునిని నీ వెలుగుగాను, నీ రక్షణగాను, నీ ఆశ్రయ దుర్గముగా నువ్వు చేసుకుంటే
దేవుడు నీ పక్షమున కూడా ఆయన తన కార్యాలను చేస్తాడండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ అందును బట్టే దావీదు అంటున్నాడు ఇక్కడ, నేను ఉత్సాహధ్వని చేస్తాను, నేను దేవునికి బలులు అర్పిస్తాను, నేను దేవునిని స్తుతిస్తాను, నేను కీర్తిస్తాను, నేను యెహోవా గురించి స్తుతిగానమును చేయుదును. ఇది దావీదు యొక్క విశ్వాసము. మరి దావీదు వలె నీవు నేను కూడా మన 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 ప్రభువుని మన వెలుగుగా చేసుకున్నామా? నీవు నేను మన ప్రభువుని మన యొక్క రక్షణగా చేసుకున్నామా? నీవు నేను మన ప్రభువుని ప్రాణదుర్గముగా ఎంచుతున్నామా? ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకు దావీదు వలె ఈ అనుభవం కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. నీ అనుభవంలో గమనించండి, ఇక్కడ దేవునిని అత్యున్నతమైన స్థానములో నీవు కలిగి ఉండాలి. గమనించండి, ఇక్కడ దేవునిని ఏ అనుభవము లేకుండా నువ్వు ఆరాధిస్తే అది దేవునికి అసహ్యమైనది. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, అంటే దేవుడు నీకు ఏదో నీ అవసరాలు తీర్చేవాడుగానో, నీ సమయానికి నీకు జవాబిచ్చేవాడుగానో నువ్వు ఎంచుతా ఉంటే, ఆ అనుభవములో నుండి నువ్వు దేవునిని ఆరాధిస్తున్నావంటే అది దేవునికి అసహ్యమైనది. ఫస్ట్ నో ద లార్డ్. నువ్వు దేవుడు ఎవడో తెలుసుకో. వాట్ ఈస్ హీ టు యువర్ లైఫ్? నీ జీవితానికి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో. దావీదు తెలుసుకున్నాడు, ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణ అయి ఉన్నాడు, నాకు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి నేను ఉత్సాహధ్వని చేస్తాను, నా బలులను అర్పిస్తాను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను యెహోవాను గురించి స్తుతిగానము చేస్తాను అని దావీదు తన ఆరాధన ప్రకటన చేస్తున్నాడు. రెండవ అంశాన్ని చూద్దాం. 4వ వచనములో 2వ భాగములో రాయబడిందండి. ఇక్కడ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను అని. నిజమే, దావీదు యొక్క నిబద్ధత ఏంటో చూడండి. ఇక్కడ దావీదు యొక్క అంకిత భావం ఏంటో చూడండి. ఇక్కడ నీ ఆరాధనలో అంకిత భావం ఉండాలి. ఏముండాలి? అంకిత భావం ఉండాలి. యు షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్. దావీదు యొక్క అంకిత భావం ఏంటో చూడండి. ఇక్కడ నేను దేవునికి దగ్గరగా ఉండాలి. దేవా, నీ ప్రసన్నత నేను చూడగోరుచున్నాను. ఐ వాంట్ టు సీ యువర్ మ్యాగ్నిఫిషియంట్ వండర్. నేను నీకు దగ్గరగా ఉండగోరుచున్నాను. 26వ కీర్తన 8వ వచనములో ఈ మాట చాలా చక్కగా దావీదు పలుకుచున్నాడండి. చూడండి, అక్కడ యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు ఏం చేశాడు? ఇక్కడ దేవుని యొక్క తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తున్నాడండి. ఇక్కడ నిజమే, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. మానవాళి దేవునికి దూరం అయిపోయింది కాబట్టి దేవునికి అనిపించింది 52 వారాలు విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, 52 వారాలు వాక్యం వింటున్నారు, ఏదో నామకార్థమైన భక్తినే చేస్తున్నారు తప్ప యథార్థ భక్తి చేయట్లేదు అనేసి అప్పుడప్పుడు అనిపిస్తుంది. దేవుడు అనుమతించాడు ఆరాధన స్థలాలలో ఆరాధన జరగకుండా. మన గృహాలనే ఆయన ఆరాధన స్థలాలుగా మార్చి ప్రతి ఒక్క బిడ్డ దేవుని పాద సన్నిధి చేరి దేవునితో దగ్గరగా మెసులుకునే సమయమును దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనల్ని మనము పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ, మనలో తప్పిదాలని మనం సరిదిద్దుకుంటూ దేవునికి దగ్గరగా చేరి దేవునికి ఇష్టమైన ఆరాధకులుగా ఉండడానికి మనము మార్పు చెందుదాం. దావీదు అంటున్నాడు ఇక్కడ 26వ అధ్యాయములో 8వ వచనంలో, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారే దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ 42వ కీర్తనలో కూడా ఆ మాట భక్తుడు ఇలా రాస్తూ వచ్చాడు. 42వ కీర్తన 1వ వచనాన్ని మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూద్దాము. ఆ వచనాన్ని మనం చదువుదాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మై సోల్ లాంగ్స్ ఫర్ యూ.
84వ కీర్తన 1-2 వచనాల్లో కూడా మనం చూస్తున్నామండి. ఇక్కడ భక్తుడు దావీదు దేవుని యొక్క సన్నిధిని ఎరిగిన వాడై దేవుని తేజోమహిమను చూడాలని ఆశతో ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మొదటి 2 వచనాలు 84వ అధ్యాయము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునిని ఆరాధించే వారందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండగోరుతారు. మరి ఇది ఎవరికి దగ్గరగా ఉండగోరుతున్నావో ప్రియ సోదరి సహోదరుడా, సంగమా, ఒక్కసారి ఆలోచించు. ఆ 27వ కీర్తనలోనే తిరిగి దావీదు ఇలాగ అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే 4వ వచనము 2వ భాగములో, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. నీ సౌందర్యము నేను చూడాలని దావీదు కోరుచున్నాడండి. ఇక్కడ దేవుని సౌందర్యాన్ని చూచిన వారు ఏమైపోయారండి? ఇక్కడ సాష్టాంగంగా దేవుని పాదాల మీద పడిపోయారు. మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో యోహాను భక్తుడికి కలిగిన దర్శనాల్లో ఏమైందండి? ఇక్కడ ఎప్పుడైతే ప్రభును చూచాడో సాష్టాంగంగా ప్రభు పాదాల మీద పడిపోయాడు. అదే ఆరాధించడం అంటే. దట్ ఈస్ వాట్ వి కాల్ వర్షిప్. దేవునికి దగ్గరగా మనం ఉండగోరి ఆలోచన మనం కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే, దేవునిని మనము ఆ సౌందర్యాన్ని చూడాలనే ఆశ మనము కలిగి ఉండాలి. ఇదే ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయాన్ని మనము ఈ 4వ వచనంలో 2వ భాగంలో చూస్తే, ధ్యానం చేస్తాను అని అంటాడండి. ఇక్కడ చాలామంది వింటాము కానీ ధ్యానం చేయము. అందరూ వాక్యం వింటారు కానీ ధ్యానం చేసేవారు బహు తక్కువ మంది. ధ్యానం చేయటం ద్వారా ఏమొస్తుందంటే మనం నేర్చుకుంటాం. బై మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనం నేర్చుకుంటాం. అదే ఇక్కడ దావీదు చెప్తాడు, ఇక్కడ నీ ఆలయములో నేను ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. దావీదు యొక్క అనుభవాలు చూడండి. ఇక్కడ ఏమని చెప్తాడు? ఇక్కడ తన నిరీక్షణకు ఆస్పాదమైన యెహోవాను ఎరిగి ఉన్నాడు. రెండవది, తన ఆరాధనలో దావీదు ఒక నిబద్ధతను కలిగి ఉన్నాడు, ఒక అంకిత భావం కలిగి ఉన్నాడు. నీవు నేను ఏం కలిగి ఉన్నాము? దావీదు వలె ఒక కమిట్మెంట్, నేను యెహోవా ప్రసన్నతను చూడగోరుచున్నాను, యెహోవా మందిరములో ఉండి నేను ఆయన ధ్యానం చేస్తాననే ఆ నిబద్ధత, ఆ కమిట్మెంట్ దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుణ్ణి గొప్పగా ఆరాధించగలుగుతున్నాడు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఈ 45 days 45 దినాలు మనకి లాక్డౌన్ విధించబడింది. బలవంతపు నిర్బంధన ఇది. ఏం చేస్తున్నా? ఇంట్లో కూర్చుని మనం దుఃఖపడటము, బాధపడటము, ఇదే కదా మనం చేసేది. నాకు వచ్చిన అవకాశాన్ని నా ఆత్మీయ జీవితం కట్టుకుంటాను ఎందుకు ఉపయోగించుకోకూడదు? మనం దేవుని గురించి ఇంకా మంచి సంగతులు, ఎక్కువైన సంగతులు తెలుసుకుంటానికి ఎందుకు మనలో తాపత్రయం లేదు? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అనుభవమును కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. ఆఖరి వచనాలు చూడండి. 5-6 వచనాల్లో ఏం రాయబడిందో. దావీదు ఇలా అంటున్నాడు ఇక్కడ 5-6 వచనాలు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. 3 మాటలు ఇక్కడ, 3 మాటలు. ఒకటి పర్ణశాల. సమయం లేదు కాబట్టి త్వరగా నేను ముగించేస్తాను. పర్ణశాల దేంతో పోల్చుకోవచ్చు అంటే, దేవుడు నాకు దాగుచోటై ఉన్నాడు. రెండవది, అక్కడ మనం చూస్తే తన గుడారపు మాటున నన్ను ఆయన దాచును. గుడారము ప్రత్యక్షపు మందిరమది, అనగా నేను దేవుని నీడలో ఉంటాను. మూడవది, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. పాపపు ఊబిలో ఉన్న నిన్ను నన్ను ఆయన పైకెత్తాడు. ఎక్కడున్నామండి మనం? పాపపు ఊబిలో. 40వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా మనకు కనబడతాయి. 2-3 వచనాలు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద
నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని రాయబడింది. బండలు అని రాయబడలేదండి, అక్కడ బండ మీద అని రాయబడింది. అనగా ఏంటండి? బండ. క్రీస్తునకు పోలి అయి ఉన్న ఈ మాట, బండ మీద నన్ను నిలిపాడు ఆయన, నా ఆశ్రయ దుర్గము, ఎత్తైన స్థలమునందు నన్ను ఆయన ఎక్కించాడు. ఆశ్రయదుర్గం మీద నన్ను ఆయన ఎక్కించాడు. కాబట్టే నాకు ఆయనే ఆదరణ, నాకు ఆయనే సౌఖ్యము. ప్రియులారా, దావీదు అనుభవాన్ని కలిగిన వారమై మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. దావీదుకు దేవుడెవరో తెలుసు, ఆయన కార్యాలని మర్చిపోలేదు. కాబట్టే నేను దేవుని మందిరమునకు పోయి నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణి మహిమపరుస్తాను, నేను నా బలులు దేవునికి అర్పిస్తానని దావీదు ప్రకటించగలుగుతున్నాడు. ఇదే అనుభవంలో నీవు నేను కలిగి ఉండి దావీదు వంటి నిబద్ధత కలిగిన వారమై దావీదు పొందుతున్న ఆదరణ లాంటిది మనము కూడా పొందుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. పాపములో ఉన్న నిన్ను నన్ను ఆయన లేవనెత్తాడు, విడిపించాడు. క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలిపినాడు. ఆయన మన అడుగులు స్థిరపరచబడ్డాయి. ఎత్తైన బండ మీద మనము నిలబడి ఉన్నాము. అపవాది మన దరికి చేరనంత ఎత్తులో మనల్ని ప్రభు సంరక్షిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ మనం కలిగి ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి ఇవన్నీ మనము అనుభవపూర్వకంగా గ్రహించుకుని ఆరాధిద్దాం. దేవుడి వాక్య భాగమును మనకు దీవించును గాక. ఆమెన్. తలలు వంచండి. క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనకి సమయము అనుకూలించిన మట్టుకు ఆరాధిద్దాం. తలలు వంచండి, తలలు వంచండి. దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాము. ఒకరి తర్వాత క్లుప్తంగా చిన్న చిన్న మాటలు, సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా, విశ్వాసులు మీరందరూ కూడా మీ గృహాలలో మరి వాక్యమును అనుసరించి వాక్య ఆధారముగా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి. తలలు వంచండి, ఆరాధిద్దాం. ఈ భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ రక్షణ పాత్ర ప్రభా చేత పట్టుకుని ప్రభు అయ్యా మరొకసారి దేవా నా జీవితంలో నాయన మీరు ఏమై ఉన్నారో, నేను ఏ విధంగా ఉండాలో ప్రభా, నా జీవితానికి ప్రభా మీరు ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రభా నా తండ్రి అయ్యా అయా నేను నా ప్రేమ రక్షణను ప్రభా సిద్ధపరిచినావో అయా నా తండ్రి, ఎంత గొప్ప ప్రభా నేను ధన్యతను ప్రభా నీ మందిరంలో దాచించినావో ప్రభా, నీ భక్తుడైన దావీదు ద్వారా, నీ కుమారుడైన దావీదు ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే అయా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా, ఘనపరుస్తున్నాను. నీ మందిర ఆవరణాన్ని ప్రభా, నీ సన్నిధిని ప్రభా అయా నైనా నీ గొప్పతనాన్ని ఓ ప్రభా అయా అయా చూపిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. దేవా, మీరు ఏమై ఉన్నారో అయా నా జీవితానికి కూడా ఆ విధంగా ఉన్నావని, నా ఆశ్రయ దుర్గముగా ఉన్నావని, నా దాగు చోటుగా ఉన్నావని ప్రభా అయా నన్ను నడిపించే, నన్ను రక్షించే, అయా నన్ను భద్రపరిచేవాడవుగా ఉన్నావని ప్రభా అయా నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభు. దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా, నీ సన్నిధి ప్రసన్నతను ప్రభు అయా ధ్యానించే ఓ ప్రభా ఆ యొక్క ప్రభా ప్రేరేపణను ప్రభు అయా నాకు కలుగజేసినందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా, కనపరుస్తున్నాను. నా తండ్రి, నన్ను ప్రేమించి వెతికి రక్షించి ప్రభా అయా నా తండ్రి నీ గొప్ప అయా నా తండ్రి అయా నా వారసత్వాన్ని, నీ గొప్ప వెలుగును ప్రభు అయా నాకు ప్రసాదించినావు ప్రభా. నన్ను రక్షించినావు, నన్ను విడిపించినావు, నన్ను విమోచించినావు ప్రభు. కల్వరి సిల్వ
ప్రేమ నా కొరకే ప్రభా, కల్వరి శిలువ బలియాగము నా కొరకే ప్రభా, నా పాపముల కొరకే, నన్ను నీతిమంతుడిగా చేయుట కొరకే ప్రభా. నువ్వు చేసిన ఈ ప్రాణ త్యాగమును బట్టి ప్రభా నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ వస్తున్నాను తండ్రి. నన్ను మీరు అంగీకరించినందుకు, నన్ను మీరు క్షమించినందుకు ప్రభా, నన్ను మీరు అయ్యా నీ దరికి చేర్చుకున్నందుకే నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ, దేవా నాకు ఇచ్చినటువంటి ఈ దినము అయా నైనా నీ రక్తమాంసంలో పాలు ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన దివ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన నాయన 8 వారాలు నా దీన సంఘాన్ని, కుటుంబాలు మీరు భద్రపరిచి అయ్యా మీరు ఇచ్చినటువంటి నాయన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా ఈ దినము ఈ సమయము నాయన యొక్క గడియలు లేని వారు అనేక మంది ఉన్నారు అయ్యా. వారికంటే ఏమాత్రం యోగ్యత, మంచితనం, పరిశుద్ధత, యథార్థత నాలో లేనప్పటికీ, నా ప్రభావ మాలో లేనప్పటికీ అయ్యా నా దీన సంఘాన్ని నాయన నా దీన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ దినము నాయన మా కోసం మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన దినంలో నా ప్రభా అయ్యా ఇదిగో నిన్ను ఆరాధించుటకు నాయన మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచావు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా పరిస్థితులను బట్టి నా ప్రభా మా మీద ఏలుబడి చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి అయ్యా ఇదిగో ప్రపంచమంతయు నా ప్రభా మరి ఆ కరోనా వైరస్ నాయన ఇదిగో ప్రభా ఆ యొక్క నాయన భయంకరమైనటువంటి ఆ వైరస్ వల్ల నాయన ఇదిగో ప్రభా మరి గృహాల్లోనే దేవా ఇదిగో లాక్డౌన్ వల్ల ప్రభా మరి నిన్ను ఆరాధించలేక మందిరాలకి రాలేని పరిస్థితులు ప్రభా అయ్యా. అయినప్పటికీ నా తండ్రి గృహాలనే దేవా నువ్వు ఆరాధన స్థలాలుగా నువ్వు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా గృహాల్లో ఉండి నీ బిడ్డలు ఆరాధిస్తూ ఉండగా నా ప్రభా మా ఆరాధనలన్నీ మీరు ముద్రిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఆరాధనలకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు నాయనా నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభా మరి నా తండ్రి స్తుతులు అందుకో దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నీవు చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో గడిచిన నాయన 8 వారాలుగా నా ప్రభా అయ్యా అన్ని విధాలుగా మమ్మల్ని నాయన ఇదిగో ప్రభా కనిపెట్టుకుంటున్న తండ్రి నీకు స్తోత్రాలు. అటు నాయన ఇదిగో ప్రభా ఆరోగ్యపరంగాను నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా ఏ విధమైన లోటు లేకుండా నా తండ్రి అయ్యా ఇదిగో మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ నా ప్రభా అయ్యా ఇదిగో నా ప్రభా మమ్మల్ని నీ రెక్కల చెట్టును భద్రపరుస్తూ వస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా. ఇదిగో నా తండ్రి మా మధ్య ఉంచబడినటువంటి పరిశుద్ధమైన బల్ల ప్రభా దేవా మా కొరకు నలగొట్టబడిన నీ పరిశుద్ధమైన శరీరము నాయన మా కొరకు చిందించబడినటువంటి నాయన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన నిబంధన రక్తమును బట్టి స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయంతో నా ప్రభు మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ నా తండ్రి అయా ఆ యొక్క బల్లలో నాయన నాకు ఇస్తున్న పాల్పంపులు బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రియబిడ్డలు అనేక మంది నాయన పాల్పంపులు పొందలేకపోతున్నారు ప్రభా. ఒకవేళ గృహాల్లో నుండి నాయన ఇదిగో ప్రభా మరి యొక్క నాయన పాల్పంపులు పొందుతున్నట్లయితే వారే ఆ యొక్క నా తండ్రి మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా ప్రభా వారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభా నాయన నీ ప్రియకుమారుడు చేసిన ఆరాధనతో పాటు నా ఆరాధన కూడా మీ సముఖంలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించుదాం. పరిశుద్ధుడును ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. సమయంలో నీ పాదముల చెంత చేరి కుటుంబాలుగా మా బిడ్డలు వారి వారి గృహాలలో మేము నీ సన్నిధిని చేరి ఆరాధించడానికి మాకిచ్చిన ధన్యతకే నీకు వందనాలు ప్రభువా. తండ్రి దావీదు అనుభవాన్ని కలిగిన వారమై నిన్ను ఆరాధించడానికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని పురుకొల్పినందుకు వందనాలు తండ్రి. దావీదు యొక్క నిరీక్షణకు ఆస్పాదమై ఉన్నందుకు దేవా నిన్ను ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. మేము కూడా మా విశ్వాసము నీ యందునే నిలిపినట్టుగా దేవా మమ్మల్ని వాక్యం ద్వారా సంధించినందుకు స్తోత్రాలు నాయనా. నిన్ను దావీదు ఎరిగినట్లుగా మేము నిన్ను
దేవా ఎరగటానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. నీవు చేసిన కార్యాలను దావీదు మర్చిపోలేదు ప్రభువా. అవును, 103వ కీర్తన యందు దావీదు పలికిన ప్రతి మాట మేము కూడా మా జీవితం అందు నెమరవేసుకుంటానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా, నువ్వు చేసిన కార్యములన్నిటికై నీకు వందనాలు నాయన. మాకు వెలుగుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. పాపమును మమ్మల్ని రక్షించినందుకు వందనాలు ప్రభువా. మా ప్రాణ దుర్గమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, దావీదు కలిగిన నిబద్ధతను నా జీవితంలో దేవా మా జీవితాలలో మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీ సౌందర్యాన్ని చూడాలని, నీకు దగ్గరగా ఉండాలని, నిన్నే ఎక్కువ ధ్యానం చేయాలని ఆశతో నిన్ను ఆరాధించిన అనుభవాన్ని దేవా నీవు నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, దావీదు యొక్క ఆదరణ కర్తవై ఉన్నావు అని దేవా తండ్రి 6-7 వచనాలలో దావీదు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నా ప్రాణదుర్గమైనందుకు, నా ఆశ్రయ దుర్గమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకనొక సమయంలో పాపములను అపరాధంలో పడి ఉన్న నన్ను మీరు లేవనెత్తినందుకు వందనాలు ప్రభువా. నా దరిద్రపు స్థితిని, నా దౌర్భాగ్యపు స్థితిని, నా దీన స్థితిని దేవా తండ్రి బట్టి నీవు నన్ను త్రోసివేనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా రక్షణ పాత్రను నాకు చేత ఇచ్చి ప్రభువా, ఈరోజు దేవా నిన్ను వెంబడించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దీనున్నాయి ప్రభువా, నీ సన్నిధి చేరి ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చినందుకు మనసారా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, నీ శిలువ కార్యాన్ని మా ముందు పెట్టి దేవా దీన్ని మీ ఎన్నడూ దానిని మర్చిపోకూడదని ఇచ్చిన ఆజ్ఞను బట్టి ప్రభువా, మా మధ్యన ఉంచిన నీ శరీరాన్ని రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ సన్నిధిని చేరిన మేమందరము కూడా నీ శరీరం రక్తమును దేవా తండ్రి పాల్పంపులు పొందటానికి దేవా మాలో దేవాతనైనా ఆ యొక్క హృదయమును, ఆ స్థితిని మాకు అనుగ్రహిస్తున్నామని ప్రభువా, నీ శరీరాన్ని రక్తాన్ని యోగ్యముగా పాల్పంపులు పొందినట్లుగా నా మనస్సాక్షిని కూడా దేవ వాక్యం ద్వారా సంధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, చేసిన కార్యములన్నిటికై మనసారా నీకు వందనాలు. ఈ యొక్క లాక్డౌన్ దినాలలో ప్రభువా, ఏ విధమైన దేవాతండ్రినైనా ఇబ్బంది కానీ, లోటు కానీ, దేవాతండ్రి ఏ విధమైన అనారోగ్యము కానీ ఏది మాకు సంభవించుకున్నట్లుగా నాకు, నా కుటుంబానికి, నీ సహవాసమున్న ప్రతి ఒక్క కుటుంబానికి మీరు దయచేసిన ప్రతి విధమైన క్షేమాన్ని బట్టి మనసారా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన క్రీస్తు పేరట సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుని మనము 2వ కార్యక్రమం ప్రవేశిద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలి
కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. నిధి పౌరపు మనసయ్యా యేసయ్యా, పౌరపు మనసయ్యా. నిధి పౌరపు మనసయ్యా యేసయ్యా, పౌరపు మనసయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడైనావయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడైనావయ్యా. నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని రెండవ వాక్య పరిచర్య సమయానికి మనము సిద్ధపడదాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ధన్యతకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకెంతమంది అయితే ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, దావీదు యొక్క ఆరాధన అనుభవాన్ని మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా కొరకు మీరు సిద్ధపరిచిన లేఖన భాగము ద్వారా లేఖన ధ్యానములన్నింటినీ కూడా మాకు ప్రయోజనకరముగా అనుగ్రహించి వాక్యము చేత మేము సంధించబడి పురికొల్పబడి ప్రభువా మేము వాక్యానుసారమైన జీవితంలో మేము నడవటానికి సహాయం చేసి మా జీవితాల ద్వారా కేవలము నీవు మాత్రమే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి గడిచిన 2 వారాలుగా యుద్ధము అనే ఒక అంశము గురించి కొన్ని ధ్యానాలు చేస్తూ వచ్చాము. ఆ ధ్యానములో భాగముగా ఈరోజు 3వ భాగమైన దేవుని యొక్క సర్వాంగ కవచము గురించి కొన్ని మాటలు. దేవుని యొక్క సర్వాంగ కవచము 2 భాగాలు. ఈరోజు
మొదటి భాగము, వచ్చే వారము రెండో భాగాన్ని కూడా ధ్యానం చేద్దాము. మరి ఈ మాటలు లేదా ఈ ధ్యానాలు మనకి చాలా మట్టుకు మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకునే విధముగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మనమున్న పరిస్థితులలో లేదా మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న ఆ పోరాటాలు, వీటన్నిటికీ కారణాలు ఏంటో మనం చూస్తూ వచ్చాము. గడిచిన వారంలో నేను మీకు ఒక మాట చెప్పడం జరిగింది. ఏనాడైతే నీవు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో లేదా ఒక క్రైస్తవుడుగా నువ్వు జన్మించావో ఆ రోజే నీ పోరాటము ప్రారంభమైనది, నీ యుద్ధము ప్రారంభమైనది. దాని విషయమై కొంచెం స్పష్టత, క్లారిటీ అనేది పౌలు గారు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఆయన ఇస్తున్నట్టుగా మనకు అందరికీ తెలిసినదే. ఈరోజు ఆ మాటలు మనం చదువుకుని మనం త్వరగా సమయానికి అనుకూలంగా వాక్యాన్ని మనము ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక, పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు మన ధ్యానం ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు క్లుప్తంగా 3 విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. నేను వాక్యం చదువుతుండగా పరిశుద్ధ గ్రంథంలో మీరు వాక్యాన్ని చదువుతూ మీరు జాగ్రత్తగా అనుసరించండి. 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మొదలుకొని కొన్ని మాటలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. కొన్ని మాటలు అండర్లైన్ చేసుకోండి. బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని ధరించుకొనాలి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుకుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుణ్ణి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఖడ్గమును మీరు ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఇది పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ పలికిన మాటలు. ఈ విభాగాలన్నీ కూడా, అంటే ఈ అవుట్లైన్, ఎఫెసీ పత్రిక అవుట్లైన్ అంతా కూడా మీకు చెప్పడానికి సమయం సరిపోదు. కానీ క్లుప్తంగా మనం చేస్తే ఇక్కడ పౌలు గారు బంధించబడి ఉన్నారు. తన చుట్టూ రోమా సైనికులే కనబడుతున్నారు. తనకి కనిపిస్తున్న ఆ రోమా సైనికుని యొక్క వస్త్రాధారణ నుండి విశ్వాసులైన మనకి ఆయన కొన్ని మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. తన ముందు ఎవరున్నారు? ఇక్కడ రోమా సైనికులు. ఆ రోమా సైనికులు వేసుకున్న ఆ వస్త్రాలు, అంటే సైనికుడు ఏ విధమైన మరి ఆయుధాలు కలిగి ఉంటాడో, తన వస్త్రాధారణను ఏదైతే కనబడుతుందో దానిని ఆధారం చేసుకుని పౌలు సంఘానికి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే మన పోరాటము ఎలాంటిది అనేది ఇక్కడ స్పష్టంగా 13వ వచనములో 12వ వచనంలో ఆఖరి భాగంలో రాయబడిన మాట. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అవర్ వార్, మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధము, భౌతికపరమైన యుద్ధము కాదు. అవర్ వార్ ఈజ్ ఎ స్పిరిచువల్ వార్. ఆత్మ సంబంధమైనది. ఆధ్యాత్మిక కోణములో ఆలోచన చేస్తే మనము గత కాలంలో చదివిన లేదా మనము చూసిన అనేకమైన చిత్రాలు కానివ్వండి, యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి, అక్కడ యుద్ధాలు మనిషికి మనిషికి మధ్య జరిగేవి.
దేశాలకు దేశాల మధ్య జరిగేవి, రాజ్యాల మధ్యకు జరిగేవి. కానీ పౌలు ఏమన్నాడంటే, బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని విశ్వాసులారా, మన యుద్ధం ఏమిటంటే ఇది ఆత్మ సంబంధమైనది. మన కంటికి కనిపించని అంధకార సంబంధమైన అధిపతులతోనూ దురాత్మలతోనూ మన యుద్ధము. సో మరి ఈ యుద్ధానికి ఎలాంటి మరి ఆ యొక్క కవచాన్ని మనం ధరించాలనేది కూడా ఇక్కడ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇక్కడ యుద్ధానికి వెళ్ళే సైనికుడికి చేతిలో డాల్ ఉంటుంది, తన శరీరాన్ని కప్పడానికి ఆ కవచం ఉంటుంది, చేతిలో ఖడ్గం ఉంటుంది, తన యొక్క తల మీద ఏ గాయం అవ్వకున్నట్లుగా ఆ హెల్మెట్ కూడా ఉంటుంది అక్కడ. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ఆత్మీయ కోణములో పౌలు గారు సంఘానికి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. సమయానికి అనుకూలంగా మనం ఈ మాటలు 3 విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ప్రతిరోజు మనము యుద్ధభూమిలో ఉన్నాం, రణభూమి మంది కాదంటారా? ప్రతిరోజు భార్యాభర్తలకు, లేదా తల్లి బిడ్డలకు, లేదా అన్నదమ్ములకు, లేదా ఇరుగు పొరుగు వారికి ఏదో ఒక మనస్పర్ధ రావటము, ఆ యొక్క ఏమంటామంటే పీస్ ఆఫ్ మైండ్, మన జీవితంలో ఉన్న సమాధానం అంతా కూడా దానిని బట్టి మనం కోల్పోతూ ఉంటాం. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకిచ్చిన సమాధానము మనము కోల్పోవాలి, అంతే. వాట్ ఎవర్ పీస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై క్రైస్ట్, అది అపవాది దొంగిలించేస్తాడు. సమాధానం లేని గృహాలు ఎన్ని లేవంటారండి? సమాధానం లేని కుటుంబాలు ఎన్ని లేవంటారు? కోకొల్లలుగా చెప్పొచ్చు. కానీ సమాధానం ఉన్న గృహాలు ఎన్ని, సమాధానం ఉన్న కుటుంబాలు ఎన్ని, వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చండి అవి. ఇది అపవాది యొక్క తంత్రం అని మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం ఏంటంటే మనం ఆలోచించాల్సింది, భౌతికపరమైన యుద్ధములో ఎక్కడో ఒక చోట ఒక ప్రదేశం ఉంటుంది, ఏదో ఒక కంట్రీయో ఏదో ఒక ప్రాంతమో ఉంటుంది. కానీ ఈ ఆత్మ సంబంధమైన యుద్ధములో అయితే రణరంగం ఏదంటే, యుద్ధభూమి ఏదంటే అది మన మనస్సే. ద బ్యాటిల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మైండ్. ఈ స్పిరిచువల్ బ్యాటిల్ ఎక్కడ జరుగుతుందంటే మన మనస్సులో జరుగుతుంది అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ రెండవది ఏంటంటే, యుద్ధానికి ఇప్పట్లో అయితే ఫైటర్స్ అని, ట్యాంకర్స్ అని, చాలా 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 వివిధ రకాలమైన మరి ఆ యొక్క వెపన్స్ వాడుతూ ఉంటారు. కానీ మన అపవాదికి అయితే మాత్రము ఒకే ఒక వెపన్ ఉంది, ఒకే ఒక ఆయుధము. అదేంటంటే టెంప్టేషన్, అంటే మనల్ని శోధించటం అన్నమాట. అదొక్కటే మన కంటి ముందు, మన కంటికి కనిపించేది ప్రతిదీ కూడా మన మధ్యలోకి వచ్చేసి మన హృదయాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ తొలచి వేస్తుంది. ఇక్కడ అయ్యో వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, బా ఎంత చక్కటి బిల్డింగ్ కట్టుకున్నారు, ఇలాంటి వాటన్నిటినీ కూడా మన మధ్యలోనికి తీసుకుని వచ్చి మనలో శోధన పుట్టిస్తుంది అపవాది. ఈ శోధన బట్టి మన మనసుల్లో యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకు మనల్ని శోధిస్తుంది? దేవుని ఎరగని బిడ్డల్ని ఎందుకు శోధించదు? దేవుని ఎరగని బిడ్డలు ఆల్రెడీ అపవాది జట్టులో ఉన్నారు కాబట్టి, అపవాది వైపున వారు ఉన్నారు కాబట్టి, ఎవరైతే దేవుణ్ణి ఎరగరో వారందరూ కూడా అపవాది జట్టు, అపవాది వైపున వారు పోరాడుచున్నారు. దేవుని ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డ యేసుక్రీస్తు పక్షమున నిలబడి ఉన్నారు. సో ఏదో ఒక వైపు, ఏదో ఒక జట్టు మనము తీసుకోవాలి, ఎన్నుకోవాలి ఈరోజు. ఒకవేళ నువ్వు దేవుని వైపు ఉన్నవాడువైతే, దేవుని యొక్క సైన్యములో నువ్వు సైనికుడుగా ఉండగొన్న వాడువైతే, నీవు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించాలి. యు హ్యావ్ టు బి ఎక్విప్డ్ విత్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించకుండా ఈ ఆత్మీయ పోరాటములో నువ్వు అపవాదిని పోరాడటానికి, దాన్ని ఎదుర్కొనటానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసావనుకోండి, మనం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడండి ఇక్కడ.
ఎందుకంటే యుద్ధానికి పోయేవాడు సిద్ధపాటు కలిగి యుద్ధానికి వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా యుద్ధానికి వెళితే ఓడిపోతాడు, అపవాది లేదా శత్రువు గెలుస్తాడు. మొట్టమొదటి మాట ఇక్కడ మనం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు పౌలు గారు చెప్పారు. వాటిని జస్ట్ ఒక్కసారి మీ ముందు పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ 10వ వచనములో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏమిటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ధరించుకొనుడి, ఇది ఒక ఆజ్ఞ. అపవాది చేత శోధించబడుతున్నామండి అని చాలామంది చెప్తా ఉంటారు. ఎందుకు శోధించబడుతున్నావు? నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకోలేదా? వై ఆర్ యు బీయింగ్ టెంప్టెడ్? అన్నీ దేవుడు మనకి సిద్ధపరిచాడు, కానీ దానిని మనము అనుభవించలేకపోతున్నాము. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మరికొన్ని మాటలు. అక్కడ 13వ వచనము ఆఖరి భాగము, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ది ఆర్మర్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ సో దాట్ వీ కెన్ వేర్ ఇట్ అండ్ ఎంటర్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఈ ఆత్మీయ యుద్ధములో నీవు నేను పాల్పంపులు పొందాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుని యుద్ధములోనికి వెళ్ళాలి. నిన్ను దేవుడు ఒక సైనికుడిగా పోలుస్తున్నాడు. అక్కడ యు ఆర్ ఎ సోల్జర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సైన్యములో నువ్వు సైనికుడివి. అదే ఇందాక చెప్పాను, ఏదో ఒక జట్టు, ఏదో ఒక వైపు మనం తీసుకోవాలి. దేవుని ఎరగని వాడైతే ఇప్పటికే వాడు అపవాది వైపు ఉన్నవాడు. దేవుని ఎరిగిన వాడువు నీవు దేవుని వైపు ఉన్నావు. దేవుని వైపు ఉన్నవాడివి యుద్ధంలోనికి ఎలాగ వెళ్ళాలి అనేది ఇక్కడ పౌలు గారు 10 నుండి 18 వచనాలు మనకి తెలియపరుస్తున్నాడు. కంప్లీట్లీ వేర్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. మొదటి మాట 14వ వచనములో ఆ మాట రాయబడింది. ఏలయనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుగుకొని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. మొదటిది ఏమిటంటే ఇక్కడ సత్యం అనే, నీ నడుములకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. అంటే ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. సాధారణంగా పురుషులు ప్యాంట్ వేసుకున్నప్పుడు బెల్ట్ కట్టుకుంటారు ప్యాంట్కి. ఆ ప్యాంట్ ఏం చేస్తుంది, ఆ బెల్ట్ ఏం చేస్తుందండి? ప్యాంట్ని చక్కగా టైట్గా ఒంటికి పట్టుకుంటుంది. ఈ మాట ఎందుకు అంటాడంటే పౌలు తన ఎదురుగా ఉన్న రోమా సైనికుడిని చూస్తున్నాడు. ఆ రోమా సైనికుడి నడుముకి ఈ దట్టి ఉంటుంది. ఈ దట్టి ఏం చేస్తుందంటే ఆ పైన తగిలించుకున్న కవచాన్ని గట్టిగా పట్టుకుంటుంది. రెండోది, వెనకాల అతనికి ఆ కత్తి పట్టుకుంటానికి ఆ ప్లేస్ ఉంటుంది అనమాట, ఆ భాగం ఉంటుంది. అది కూడా టైట్గా ఉంటుంది అనమాట అండి. సో ఎప్పుడైతే ఈ దట్టి టైట్గా ఉంటుందో అతను వేసుకున్న కవచము, అతను ధరించిన కత్తి అన్నీ పెర్ఫెక్ట్ ప్లేస్లో ఉంటాయి. సో వెంటనే వాటిని తీసుకుంటానికి, యుద్ధము చేయటానికి సులువుగా ఉంటుంది. ఇక్కడ ఏమని పౌలు చెప్తాడంటే రోమా సైనికుడు వేసుకున్న దట్టి వంటిదే నీవు నేను కలిగి ఉండాలి. కానీ ఆత్మీయ కోణంలో ఇక్కడ చూస్తే సత్యం అనే దట్టి అని రాయబడిందండి. ఇక్కడ ఏంటి సత్యం? వాట్ ఈస్ దిస్ ట్రూత్? యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి ఆ మాటలు చూద్దాం. తెలిసిన మాటలు అయినప్పటికీ కూడా మనము ఒకసారి ఆ మాటలు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ఏంటండి ఇక్కడ? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యాన్ని
తెలుసుకుంటారు. సో ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే సత్యం అనే దట్టి అంటే అర్థం ఏంటంటే ఇది దేవుని యొక్క వాక్యము. ఏం కలిగి ఉండాలండి ఇక్కడ? దేవుని యొక్క వాక్యము. ఇదే ఆధారము. ఒక వ్యక్తి మన కంటికి మరి ఒక పెర్ఫెక్ట్ పర్సన్గా కనబడటానికి అతని వస్త్రధారణములో ప్రాముఖ్యమైనది ఏంటంటే అతను వేసుకున్న బెల్ట్. ఒకవేళ ఆ ప్యాంట్ బెల్ట్ లేకుండా ఉంటే అది మాటి మాటికి జారిపోతూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఆ వ్యక్తి చేసే చేష్టలు కూడా చూడటానికి బాగోవు. సో అదే విధముగా నీ ఆత్మీయ జీవితంలో నీవు యుద్ధములో పోరాడుతున్న వాడివిగా, సైనికుడుగా నువ్వు సిద్ధపడుతున్న వాడు అంటే నీ జీవితంలో నీవు మొట్టమొదటిది ఏది కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. అందరికీ దేవుని వాక్యము తెలుసు, కానీ నీకంటే నాకంటే అపవాదికే దేవుని వాక్యం బాగా తెలుసండి. అపవాదికి బాగా తెలుసు కాబట్టి ఆనాడు అమ్మని ఈజీగా పడగొట్టేసిందండి. ఇక్కడ యేసు ప్రభును కూడా శోధించడానికి వెనకాడలేదండి అక్కడ. అదే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యం మాట్లాడుతుండగా నాకు వచ్చిన తలంపు, సుమారుగా మనకి రోజుకొచ్చి 24 గంటలు, వారానికి 7 రోజులు, సుమారుగా చూస్తే 168 గంటలు వస్తుందని మనకి ఇక్కడ. 168 గంటలు అపవాది నిన్ను శోధించడానికి ఆడు ప్రతి క్షణము కోరుకుంటా ఉంటే దేవుని వాక్యాన్ని చదవటానికి ఎంత టైం ఇస్తున్నాం మనం? మహా అయితే రోజులో 10 నిమిషాలండి. 10 నిమిషాలు వాక్యం చదివితే 168 గంటల పోరాటాన్ని నువ్వు ఎలా జయించగలుగుతావు? లెట్ us give importance for the word of God. దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిద్దామండి. ప్రార్థన చెయ్యండి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానం చేయాలి. వాక్యము చదవాలి, వాక్యము ధ్యానం చేయాలి. గమనించండి, ఇక్కడ అపవాది ప్రతి క్షణము నిన్ను ఓడించడానికి ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడిని జయించాలంటే నీలో ఏమన్నా ఇక్కడ దేవుని వాక్యము ఉండాలి అని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే వాక్యము నీలో ఉంటుందో ఆ వాక్యము నిన్ను విడిపిస్తుంది, సత్యములోనికి నిన్ను నడిపిస్తుంది. అదే 8వ అధ్యాయములో 44వ వచనములో యేసు ప్రభువు ఈ మాట అన్నారు. చూడండి, ఇక్కడ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల నెరవేర్పు కోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అపవాది దేనిలో లేడంటండి? ఇక్కడ సత్యములో లేడాడు. వాడు నోరిప్పితే ఏమిటండి? ఇక్కడ అబద్ధాలే. అదే కదండి అవ్వమ్మని ఓడించింది. ఇది నిజమా? దేవుడు చెప్పాడా? అయితే విను అవ్వా, ఈ పండు తింటే నీవు చావనే చావు, నువ్వు చావనే చావు. దానికి బదులుగా ఏమవుతావు? నువ్వు దేవుని వలే మారతావు. ఈ మాటలు అవ్వ పడిపోయిందండి. అపవాది అబద్ధములకు వాడు జనకుడు. వాడిలో ఏం లేదండి, ఇక్కడ సత్యమే లేదు. సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు అసలు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇది అపవాది యొక్క నిజ రూపం అండి. అబద్ధమునకు వాడు జనకుడు, వాడిలో సత్యమే లేదు, వాడిలో సత్యమే లేదు. ప్రియులారా గమనించండి, ఇక్కడ నీలో నాలో వాక్యం ఎప్పుడైతే ఉంటుందో వాక్యం మనల్ని సత్యవంతులుగా జీవించడానికి సహాయం చేస్తుంది. ఎవరిని చూసినా ఈ దినాల్లో మనకి కపట బ్రతుకులే కనబడుతున్నాయండి, కపట భక్తే కనబడుతుందండి. ఒక్కసారి పరిశీలన చేసుకుందాము. నీ జీవితంలో దేవుని వాక్యముతో నీవు నింపబడ్డావా? దేవుని వాక్యము నీలో ఉంది, కానీ దేవుని వాక్యముతో నువ్వు నింపబడాలి. వాక్యము ఉండటము వేరు, నింపబడటము వేరండి. కుళాయి ఇప్పితే బకెట్ ఏమవుతుందండి? నిండుతుంది. ఇప్పకుండా కట్టకుండా కుళాయి ఉంచేసామనుకోని ఏమవుతుంది అక్కడ? దట్ ఈస్ వాట్ షుడ్ హ్యాపెన్. దేవుని వాక్యముతో నువ్వు రోజు నింపబడుతూ ఉండాలండి. ఇక్కడ
వాక్యం ఉంది కదా, వాక్యం తెలుసు కదా, వాక్యంలో నేను ఎదిగాను కదా అని అనుకుంటే కాదండి. ఇక్కడ గమనించు, అపవాది నీకంటే శక్తివంతుడు, నీకంటే శక్తివంతుడు. వాడిని నీవు జయించటానికి దేవుడు మనకిచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే మనము అబాసపాలైపోతాము. వి విల్ బి కంప్లీట్లీ అషేమ్డ్. పిల్లారా, సో మనం ఏం కలిగి ఉండాలి? మొదటిది ఇక్కడ సత్యమనే దట్టి గురించి రాయబడింది. రెండవ విషయాన్ని ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ మరొక కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట రాయబడింది. ఈ మాట తప్పక మనం చదవాలి, చూడాలి. ఎందుకంటే చాలామంది దేవుని యొక్క వాక్యం విషయమై చాలా చాలా చులకనగా మాట్లాడుతూ చూస్తూ ఉంటారు. ఇక్కడ మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుదుము, మరియు మనలో సత్యం ఉండదు. ఏంటండి? నాలో పాపము లేదు అనే మాట మనము అనకూడదంటండి. ఇక్కడ స్వతహాగా మనలో ఏముందండి? ఇక్కడ పాప బీజం అనేది ఉండే. పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నామా దొంగతనం చేయమని? ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చేసుకుంటారు దాన్ని. ఎవరైనా మనకి చెప్తే సినిమాలకు వెళ్తున్నామా మనం? లేదు, స్వభావం అలాంటిది. అది దుర్వ్యాపారాలకు, దురలవాట్లకు ఎవరైనా చెప్తేనే మనం అలవాటు చేసుకుంటున్నాం వాటిని. లేదది, ఇట్ ఈస్ అవర్ నేచర్. సో నాలో పాపము లేదు అని అంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? వాట్ ఆర్ యూ? నీలో సత్యం అనేది లేదే లేదు. ఐ యామ్ అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో పాపము లేని వాడనని, నీలో సత్యము లేదు. చూడండి, అక్కడ 10వ వచనం ఏం రాయబడిందో, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల దేవునిని అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏంటండి ఇక్కడ 8-10 వచనాల మధ్యలో ఒక మంచి వచనం దేవుడు ఇమిచ్చి పెట్టాడండి. అక్కడ ఇన్ బిట్వీన్ 8 and 10, 8-10 మధ్యలో ఒక మాట, చక్కటి మాట అక్కడ రాయబడిందండి. ఇక్కడ మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, చూడండి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన పాపము మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడిందండి. ఇక్కడ ఏంటండి? ఇక్కడ సత్యం అనే దట్టి. కాబట్టే మన హృదయములలో, మన జీవితాల్లో వాక్యం ఉండాలి. రెండవది ఏంటంటే మన నోటితో కూడా మనము సత్యమనే పలకాలి. కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపములు నీవు ఒప్పుకోవాలి. నీవు పాపాన్ని ఒప్పుకోకపోతే నీవు పాపమును లేనివాడిగా కాదు అని అర్థము కాదండి. అక్కడ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ విదౌట్ సిన్ అని కాదు. అక్కడ పాపము ఒప్పుకుంటే నీలో సత్యము ఉన్నది. ఆరాధిస్తున్నాము ప్రభు శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు జ్ఞాపకం చేస్తాము. ఏమని? ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నా కొరకు నీవు సిలువ యాగమును జరిగించావు. ప్రతిరోజు ఉదయకాలం లేచింది రాత్రి నిద్రపోయే వరకు ఈ దేహముతో అనేక విధాలుగా మనము దేవుని గాయాన్ని రేపుతున్న వారముగానే ఉంటున్నాము. అలాంటప్పుడు నాలో పాపము లేదని ఎలా చెప్పగలుగుతున్నావు? దెర్ ఇస్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ సిన్. క్రీస్తు ప్రభు ఒక్కడే పాపము లేనివాడిగా, పాపము చేయనివాడిగా, పాపములో జీవించని వాడిగా ఉన్న ఒకడు. ఆయన్ని మనము అబద్ధికునిగా మనము మార్చవద్దు. రెండవ అంశాన్ని మనం చూద్దాం. అక్కడ 14వ వచనంలో రాయబడిన మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం 2వ భాగంలో రాయబడిన మాట ఏంటంటే, అది సత్యం అనే దట్టి కట్టుకొని, రెండవది నీతి అను మైమరుపు తొడుగుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి అనే మైమరుపు మనం ధరించుకోవాలి. ఇది కవచం లాంటిది. కవచం ఇది మన హృదయాన్ని కప్పేది. ఆనాడు రోమా సైనికుడికి ఎదర గాయము కాకున్నట్లుగా ఆ కవచాన్ని వాడు ధరించుకునేవాడు. నీతి అనే ఆ మైమర్పు మనము కలిగి ఉండాలి. అది ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటిదని, బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ లాంటిది అనమాట అండి ఇక్కడ. సో ఒకవేళ ఎవరైనా మరి శత్రువు ఏదో నాకు ఒక బాణం విసిరినా కానీ, ఈట విసిరినా కానీ అది తగిలి అతనికి ఏ విధమైన గాయం అయ్యేది కాదు. దానికోసము ఈ కవచము అతను ధరించుకొని ఉండేవాడండి ఇక్కడ. ఇది కంప్లీట్గా ఏమిటంటే
రోమా సైనికుడికి అయితే అది మెటల్తో చేయబడింది, ఇనుముతో, ఒక లోహముతో అది చేయబడింది. ఇక్కడ పౌలు ఏమంటారంటే నీతి అను మైమర్పు మీరు ధరించుకోవాలి. నీతి అనే మాట వినగానే వెంటనే నీవు నేను ఎవరో జ్ఞాపకం రావాలండి. ఇక్కడ నీవు నేను ఎవరమండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మనము చదివితే అక్కడ రాయబడింది. ఇక్కడ చూడండి, అక్కడ మాట మనం చూస్తే ఏమని రాయబడిందో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తే కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అపరాధముల చేత పాపముల చేత మనమందరము కూడా చచ్చిన వారమై, ఇది మన స్థితి. పాపము చేత మనం పాపముతో నింపబడ్డాం, మనకి నీతి లేదు అసలు. కానీ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా చూస్తే 2 రకాల నీతులు ఉన్నాయండి. ఒకటి ఇంప్యూటెడ్ రైటియస్నెస్ అండ్ వన్ ఇస్ ఇంపార్టెడ్ రైటియస్నెస్. ఆపాదించబడిన నీతి, అనుగ్రహించబడిన నీతి. వీటిని గురించి చెప్పడానికి మన సమయం సరిపోదు కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నీకు నాకు ఈ నీతి ఎలా ఆపాదించబడిందంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా. క్రీస్తు యొక్క రక్తము ద్వారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట గురించి మనము క్లుప్తంగా చదువుకుందాం. 12వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, ప్రకటన గ్రంథము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎలాగా నీవు నేను నీతిమంతులుగా చేయబడ్డామంటే గొర్రె పిల్ల రక్తమును బట్టి. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ ఇంపార్టెడ్ రైట్నెస్ ఇన్ యూ అండ్ మీ. నీలో నాలో నీతి అనేది క్రీస్తు రక్తము ద్వారా ఆపాదించబడింది. వాస్తవానికి మనం పాపులము. వీఆర్ సిన్నర్స్, అన్వర్ది పీపుల్. నీకు నాకు ఆయన తన నీతిని ఆపాదించాడు. దీని ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అంటాం ఇక్కడ. రెండవది ఏంటంటే ఇంపార్టెడ్ రైటియస్నెస్, అనుగ్రహించబడిన నీతి. ఇది రోజు మనకి జరుగుతున్న ప్రక్రియ. నిన్నటి వలె ఈరోజు నీవు లేవు అంటే నీలో దేవుని నీతి పనిచేస్తుంది అని. నేను ఎలాగున్నావో ఆ విధముగా ఈరోజు నీవు లేవు అని నువ్వు చెప్పగలిగిన వాడివైతే దేవుని నీతి నీలో కార్యం చేస్తుంది. అంటే ఇది నిన్ను పవిత్రపరుస్తుంది అన్నమాట. దేవుని నీతి ఒకటి మనకి ఆపాదించబడింది, యోగ్యులము కాము. అది మనకి ఆపాదించబడింది, అది దేవునికి ఇష్టమయ్యింది. రెండవది ఏమిటంటే దేవుని నీతి మనలో పనిచేసినప్పుడు ఏమవుతుందంటే మనము రోజు పవిత్రపరచబడతామండి. ఇక్కడ రోజు రోజుకి నీలో ఒక నూతనమైన పురుషుడు పుట్టుకొస్తాడండి ఇక్కడ. సో ఆ నీతిని అనగా క్రీస్తు యొక్క రక్తములో కడగబడటానికి నీవు ఇష్టపడాలి, నీవు సిద్ధపడాలి. ఎందుకంటే క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తున్నాను ఇక్కడ విడుదల చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని విమోచిస్తుంది, మనల్ని పూర్తిగా కడిగి వేస్తుంది. ప్రియులారా, నీతి అనే ఆ మైమర్పు మనము కలిగి ఉండాలి. మనం చూస్తున్నాము మూడవది అక్కడ రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 3వ విషయాన్ని కూడా మనం చూస్తాం. త్వరగా మనం సమయం అయిపోతుంది మనకి. ఇక్కడ పాదములకు సమాధాన సువార్త అని రాయబడిందండి. ఇక్కడ ఎలాంటి జోడి మనము జోడులు వేసుకోవాలని ఇక్కడ సమాధాన సువార్త అనే జోడి. అక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి ఆ మాట. 15వ వచనంలో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని నిలవబడి. We have to wear the shoes of peace. ఇప్పుడు ఏ సువార్త నువ్వు తీసుకెళ్ళాలండి? సమాధాన సువార్త. ఎలాంటి సువార్త అండి? సమాధాన సువార్త. అసలు సువార్త ఏంటో తెలిస్తే కదా. చాలామందికి సువార్త ఏంటో తెలియదు. చాలామందికి సువార్త ఏంటో తెలియకే నానా ఇబ్బందులు పాలవుతారండి ఈ రోజుల్లో. అనవసరమైన డిబేట్లు, అనవసరమైన ఏమంటామంటే ఆ డిస్కషన్లు పెట్టుకుని గొడవలు పడిపోయి దేవుని నామానికి ఎంతగానో అగౌరవాన్ని తీసుకొస్తున్నారండి ఇక్కడ.
గమనించండి, నీవు చెప్పే నీ మాటల్లో ఏముండాలంటే సమాధానం అనేది ఉండాలి. ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానము. గమనించండి, నన్ను ఎందుకు గురి చేసిందంటే అపవాది, మనలో దేవుని సమాధానము ఏలుబడి చేస్తుంది కాబట్టి. ఆ సమాధానము కొలగొట్టడానికి, దాన్ని పాడు చేయటానికే అపవాది మన మీద రోజు వాడు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. సో సమాధానము లేని వారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఏ సమాధానము, ఏమని సువార్త ఇవ్వాలి అక్కడ? ద గాస్పల్ ఆఫ్ పీస్ వారి ముందు నువ్వు పెట్టాలి. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్తున్న వాడివి, వెళ్ళేవాడివి నీవు రోమా సైనికుల వలె నువ్వు సరైన విధముగా ఆ కవచాన్ని నువ్వు ధరించుకున్నావు లేదో ఒకసారి చూసుకో. ఎందుకంటే యుద్ధంలోనికి పోయినప్పుడు రోమా సైనికుడు ఒకలాంటి షూ వేసుకుంటాడండి. ఇక్కడ ఆ షూ, ఆ జోడి ఏం చేస్తుందంటే అతను పరిగెట్టడానికి పట్టిస్తుందన్నమాట. ఆ జోడు లేకపోతే అతను వేగముగా పరిగెత్తలేడు. అలాంటి జోడు మనము కలిగి ఉండాలండి. ఇక్కడ ఆ ప్రిపేర్డ్నెస్, ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి సమాధాన సువార్త మనం ప్రకటించాలి. సమాధాన సువార్త ఎలా మనం ప్రకటించగలము అనే మాటలు చూస్తే, మొట్టమొదటిది సమాధాన సువార్త, అది నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో నీకు సమాధానము ఎలా వస్తుంది? నేను పాపములో ఉన్నాను, వ్యసనానికి బానిస అయ్యాను, దుర్వ్యాపారం చేత పట్టబడ్డాను, బంధకాలలో చిక్కబడ్డాను, దీని నుండి హౌ క్యాన్ ఐ బీ రిలీజ్డ్, నేను ఎలా దీని నుండి నేను విడుదల పొందుకుంటాను, అది నువ్వు తెలుసుకోగలిగితే నీలోకి సమాధానం అనేది వస్తుంది. ఇప్పుడు దేవుని సమాధానం పొందుకున్న నీవు నేను సమాధాన సువార్త కర్తలుగా ఉండాలంటే, ప్రకటించే వారముగా ఉండాలంటే, సిద్ధ మనసు కలిగిన వారముగా ఉండాలంటే మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థించాలండి? మన ఇంటిలో ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో వారి కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. బీ ప్రిపేర్డ్ టు ప్రే ఫర్ దెమ్. మూడవ విషయాన్ని మనం అక్కడ గమనిస్తే చూడండి, అక్కడ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి అంటే నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకునేవాడుగా సిద్ధపడాలి. చాలామంది సాక్ష్యం చెప్పమంటే అసలు వారు రక్షణ సాక్ష్యం చెప్పలేరండి. అసలు రక్షణ సాక్ష్యం చెప్పడానికి 4 గంటలు 5 గంటలు అవసరం లేదండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పౌలు గారు 15 సెకండ్లలో తన రక్షణ సాక్ష్యం చెప్పాడండి. 15 సెకండ్లు పట్టింది పౌలుకి తన సాక్ష్యం చెప్పడానికి. మనకు సమయం ఇస్తే రోజు సరిపోదు, విన్నవారందరూ నిద్రపోతారు. అలాంటి రక్షణ సాక్ష్యం అనుభవం మనం కలిగి ఉన్నామండి. ఇక్కడ క్లుప్తంగా, వినసంపుగా విన్నవాళ్ళు హృదయంలో అది నాటబడి వారిలో క్రియ చేసే విధముగా మన సాక్ష్యం ఉండాలి. అది పౌల్ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరిచాడు. సో ఇక్కడ రాయాల్సిన ప్రకారంగా ఈ 3 విషయాలు మనం మరొకసారి ధ్యానం చేద్దాం. ఏంటి ఆ 3 విషయాలు? మొదటిది, ఆ సర్వాంగ కవచములో భాగముగా నీవు నేను మన నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. రెండవది, నీతి అను మైమర్పు మనము తొడుగుకోవాలి. మూడవది, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమైన మనస్సును అనే జోడు మనము కలిగి ఉండాలి. మరి ఇవన్నీ మనం కలిగి ఉన్నామా? దేవునితో నీవు సరి అయిన స్థితి కలిగి ఉన్నావా? మన జీవితం అంతా కూడా కపటమైన జీవితమే. బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా మనం ఉంటాము. దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నాము, దేవునిని ఎరిగి ఉంటున్నాడా? సత్యమే లేదు. చాలామంది నిజం చెప్పరు, నిజాన్ని దాస్తారు, అబద్ధం చెప్పరండి. అది కూడా తప్పే, అది కూడా చాలా పొరపాటు అండి. ఎప్పుడు కూడా నీ ముఖమును అద్దములో నువ్వు చూసుకున్నప్పుడు ఎలాగైతే నీకు కనిపిస్తావో
అదే విధముగా 10 మంది కూడా నువ్వు అలాగే కనిపించాలి. 10 మందికి ఒక రకంగాను నిన్ను నువ్వు చూసుకోగా ఒక రకంగా కనబడితే నీలో సత్యము లేదు. రెండవది, దేవుని నీతిని నీవు కలిగి ఉన్నావో లేదో. ఎస్, కలిగి ఉన్నాను. ఆ దేవుని నీతి నీకు ఎలా ఆపాదించబడింది? క్రీస్తు యొక్క రక్తము ద్వారా. మరి ఆ క్రీస్తు రక్తాన్ని మనము గౌరవిస్తున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. ఇక్కడ క్రీస్తు రక్తాన్ని చాలామంది ఈ రోజులు చాలా మరి దానిని చులకనగా చూస్తూ ప్రతి దానికి దానిని వాడేస్తూ ఉంటారు. ఇక్కడ 53వ యెషయా గ్రంథము చూస్తే, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన విరవబడ్డాడు. దానిని బట్టి నీకు నాకు పాపక్షమాపణ కలిగింది. పాపక్షమాపణ క్రీస్తు రక్తము ద్వారా మనకి జరిగింది. లెట్ us రెస్పెక్ట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. మూడవది, సువార్త జోడి నీవు వేసుకున్నావా లేదో. వేసుకుంటే నీవు సిద్ధముగా ఉన్నావా లేదో. నీవు సిద్ధముగా ఉంటే నీవు ప్రార్థించేవాడిగా, నీవు నీ సాక్ష్యాన్ని పంచుకునేవాడిగా, ఎంతమందికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావో ఆలోచన చేయి. నీవు దేవుని సైన్యములో ఒక సైనికుడుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనకిచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని ధరిద్దాము. అపవాదిని ఎదిరించడానికి మనము సైన్యములో సైనికుడిగా పోరాటానికి మనం సిద్ధపడదాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అపాత్రులము, ఎన్నికలేని వారికి ఆయన రాజులైన యాజకులైన వంశములో ఉండే భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చి ఈరోజు ఆయన పక్షమున యుద్ధము చేయటానికి మనల్ని ఆయన సైనికుడిగా నిలిపాడే. ఆ భాగ్యాన్ని నీవు నేను ఎలా పొందుకున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు యొక్క బలను సమీపించడానికి సిద్ధపడదాం. తలలు వంచండి. ఎవరికి వారమే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఆస్వాదించునుగాక. ఆమెన్. తలలు వంచండి. ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. దేవుడు
ఈ మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, గనుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధ శరీరాన్ని, రక్తాన్ని మేము పాల్పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతకై మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని నిత్య నరకము నుండి, నిత్య శాపము నుండి విడిపించిన సంతోషాన్ని దేవా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ శరీరాన్ని, మీ రక్తమును పాల్పంపులు పొందడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన అర్హతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒకప్పుడు ఘోరమైన స్థితిలో ఉన్నవాడను దేవా, నీ అనాది కాల సంకల్పమును బట్టి ప్రభువా నన్ను నీవు నీ సొత్తైన బిడ్డగా చేసుకున్నందుకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, నేను నీతిమంతుడిగా తీర్చబడటానికి ప్రభువా నీవు పొందిన దెబ్బలు, నీవు పొందిన గాయములు, నీవు పొందిన అవమానమంతటినీ కూడా దేవా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సిలువలో నా కొరకు నీవు ప్రాణమును అర్పించి మరణాన్ని జయించి తిరిగి నీవు లేచి పునరుద్ధరుడవై ప్రభువా త్వరలో నీవు తిరిగి రానయ్యున్నావనే విశ్వాసముతో ప్రభువా నీ రాక కొరకు ఎదురు చూచే సంసిద్ధతను నాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒకప్పుడు నా పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు రక్తములో కడగబడిన పరిశుద్ధుడుగా నేను ఉంటున్నాను తండ్రి. భవిష్యత్తులో ప్రభువా నిత్యత్వములో నీతో యుగయుగములు మేము కలిగి ఉండబోయే ఈ సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నిన్ను స్తుతిస్తూ మనసారా ఆరాధిస్తూ నా ఎడలను చూపిన నీ అపారమైన ప్రేమకై నిన్ను మనసుతో నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా దోషములన్నిటినీ కూడా కొట్టివేసి తుడిచివేసి దేవా నన్ను నీతిమంతుడిగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్త నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొక్క దయలో, నీ కృపలో మేమందరం ఇప్పటి వరకు భద్రపరచబడటానికి కృప చూపినందుకు స్తోత్రాలు నాయనా. ప్రపంచమంతటిలో దేవా ఏ దేశం గురించి విన్నా, ఏ వార్త విన్నా ఈ కోవిడ్-19 మహమ్మారిని బట్టి దేవా ఎక్కడ చూసినా అభద్రత, భయము, ఆందోళన నెలకొన్నప్పటికీ మా జీవితాలలో మీరు మాకు దయచేసిన సమాధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యందు ప్రభువా నిరీక్షణ కలిగిన వారు ఎన్నడూ జడియరు అని సెలవిచ్చినట్లుగా ప్రభువా భయాన్ని మన నుండి తొలగి వేసినందుకు వందనాలు చెల్లిస్తూ నీ పాదముల చెంత రోజు మేము గడపడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. సద్వినియోగపరుచుకుంటున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయం ఎవరైతే దేవా గ్రహించుకోక కాలయాపన చేస్తూ దాన్ని దుర్వినియోగపరుస్తున్నారో సంధించండి వారిని. నీవు కోరుతున్నావయ్యా మేము నీ పాదాల చెంత ఉండాలని. నీవు ఇష్టపడుతున్నావు తండ్రి, నీతో మేము మంచి సహవాసములో ఎదగాలని, నీతో నడవాలని. అందుని బట్టే మాకు ఈ దినాలు ఇచ్చారని నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దైనందిన జీవితంలో, యాంత్రిక జీవితంలో ఎన్నో పర్యాయాలు నీవు మాతో మాట్లాడుతున్నా మేము విననొల్లని ప్రజల వలె భ్రష్టులైపోయాము. దేవా
ఇది నీ అనుమతితోనే దేవా జరుగుతున్నదని, నీ సార్వభౌమ అధికారమును బట్టే ప్రపంచ పరిస్థితులన్నిటినీ కూడా నీవు ఏలుబడి చేస్తున్నావని విశ్వసిస్తున్నాం ప్రభువా. తండ్రి, వ్యక్తిగతంగా మేము విఫలమైపోయాము, సంఘముగా సమాజంలో మేము విఫలమైపోయాము. కాబట్టే మీరు మాకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఈ లాక్డౌన్ దినాలు ఇచ్చారని నమ్ముచున్నాము నాయన. ప్రభువా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నీతో అంటకట్టబడి జీవితాన్ని కలిగి ఉండటానికి సంధించు నాయన. సంధించండి ప్రభువా. ఐహిక విచారాలు, ధన సంబంధమైన వ్యామోహము, సామాజిక పరమైన పరపతుల కొరకు ప్రాకులాడకుండా ప్రభువా, పరలోక రాజ్య సంబంధమైన నిధి కొరకు దేవా తండ్రి మేము ప్రయాసపడటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము నలగొట్టుటకు మాకు నేర్పించండి ప్రభువా. మమ్మల్ని విరవండి నాయన, మమ్మల్ని నలగొట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా మంచి ఆత్మీయ రూపంలోనికి మమ్మల్ని మరల్చండి అయ్యా, మరల్చండి ప్రభువా. దావీదు అనుభవాన్ని మేము కలిగి ఉంటాకు సహాయం చేయండి. పౌలు గారు మాకు సెలవిచ్చిన పత్రిక ద్వారా సర్వాంగ కవచాన్ని ధరించిన వారమై ఎప్పుడూ సిద్ధముగా ఉండటానికి సహాయం చేయండి. పేరు వరుసన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సాంకేతిక పరిజ్ఞానం అనుగ్రహించిన సోదరులు వారి పరిచర్యలను కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఎంతమంది అయితే చూస్తూ ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను సమాధానంతో నింపండి అయ్యా. వాక్య అనుభవంలో ప్రతి ఒక్కరిని దేవా తండ్రి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దేవా, మీరు మమ్మల్ని తేరి చూడగా మేము ఫలములు కలిగిన వారమై దేవా తండ్రి నీ కంటికి కనబడటానికి సహాయం చేయండి ప్రభువా. మా కుటుంబాలను, మా బిడ్డలను, యజమానురాలను కూడా నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరి మీద దయాని, నీ కేడాన్ని నిలుపు నాయన, నీ కవగిట్లో భద్రపరచు తండ్రి. చాలామంది బలహీనలు ఉన్నారు తండ్రి, స్వస్థపరచు నాయన. వృద్ధాప్యం సమీపించిన వారు ఉన్నారు, ఆయుష్కాలము దయచేయండి తండ్రి. బ్రతుకు దినాలు క్షేమంగా వెళ్ళబుచ్చండి. తెలిసిన దైవజనులు బలహీనులై ఉండగా బలపరిచి, స్వస్థపరిచి క్షేమంగా గృహానికి చేర్చినందుకు కూడా వందనాలయ్యా. ప్రపంచ దేశమంతటిలో కూడా డాక్టర్లని జ్ఞాపకం చేసుకోండి. వారు పడుచున్న ప్రయాస అంతా కూడా ప్రభువా ఈ మహమ్మారి నుండి మేము విడుదల పొందడానికి సహాయం చేయండి. ఎంతోమంది సైంటిస్టులు దేవా తండ్రి, ఫార్మస్యూటికల్ దేవా ప్రొఫెషనల్స్ ఈ వ్యాక్సిన్ కోసం దేవా తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానము నీవు దయచేస్తేనే వారు సాధ్యమవుతుంది తండ్రి. వారికి కనికరించండి అయ్యా, కృప చూపమని అడుగుతున్నామయ్యా. మా మీద నీ దయ నిల్పమని అడుగుతున్నాం తండ్రి. మా దోషములు, అపరాధములు బట్టి దేవా తండ్రి మమ్మల్ని శిక్షించక కనికరించి ప్రేమతో, దయతో మమ్మల్ని శిక్షించమని అడుగుతున్నాం తండ్రి. నీ ఉగ్రతతో కాదు నాయన, దాన్ని ఎవ్వరము తాళలేమని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దేవా, ఆరాధన మందిరాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి తండ్రి. తిరిగి ప్రతి విశ్వాసి ఈ పరిస్థితి ఎందుకు సంభవించిందని గ్రహించుకొని ప్రలాపించి కన్నీరు కారుస్తూ దేవాన్ని పాదాలు కడిగే అనుభవాన్ని ప్రతి విశ్వాసికి దయచేయండి ప్రభువా, దయచేయండి నాయన. పరిచర్యలో ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా పోషకుడు నీవే కాబట్టి నీ వైపు చేతులు చాచుచుండగా మా ప్రతి అవసరము, ప్రతి అక్కరని మహిమ ఐశ్వర్యము చొప్పున తీర్చిపెట్టి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని అడుగుతూ ఈరోజు స్ట్రీమింగ్ ద్వారా మాతో ఏకీభవించిన వారు, నీ సన్నిధానంలో ఉన్న కుటుంబమును, బిడ్డలు, వీళ్ళందరి మీద నీ హస్తముంచి నీ అధికారంలోనికి తీసుకోమని క్రీస్తు యేసు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము తన బిడ్డలైన మనందరికీ, లైవ్ స్ట్రీమ్లో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు సదా దేవుడు తోడై ఉండి మనలను విశ్వాసమందు స్థిరపరిచి దేవుని కొరకు సిద్ధపడే సైనికుడుగా మనల్ని దేవుడు సంధించి స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్,
ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.